అంటే సర్వైవర్స్ అంటే సెక్స్ వర్కర్స్ హోమ్లో పెట్టినప్పుడు విక్టిమ్ కాంపెన్సేషన్ అనేది పర్టికులర్గా 20,000 వస్తుంది. అది గవర్నమెంటే మనకి ఇస్తుంది. వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మనతో అపూర్వ గారు ఉన్నారు. సో ఎవరి అపూర్వ, ఎందుకు ఈవెన్ ఈ రోజు మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అనేది ముందు మాట్లాడితే మీకే అర్థమైంది. సో లేట్ చేయకుండా అపూర్వ గారితో మాట్లాడిద్దాం. నమస్తే అండి. అపూర్వ గారు, మీరెవరు, మీ సంస్థ ఏంటి, మీరు ఏం చేస్తుంటారు, ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? నా పేరు అపూర్వ, నేను మంగళగిరి నుంచి వచ్చాను. ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు అంతర్జాతీయ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హెల్ప్ అండ్ విముక్తి అనే ఎన్జిఓలో విముక్తికి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నాను. విముక్తి ఎవరి కోసం పనిచేస్తుందంటే ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కోసం పనిచేస్తుంది. అంటే సర్వైవర్స్ అంటే సెక్స్ వర్కర్స్. అంటే వాళ్ళకి సహాయంగా అంటే వారికి ఏ రకమైన సహాయం అందిస్తారు మీరు? హెల్ప్ అంటే ఏ రకంగా? హెల్ప్ అనేది ఒక్క విధంగా అయితే చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి సామాజికంగా కానీ మానసికంగా కానీ, అలాగే ఎవరైతే ఐటీపీఐ కేసులో ఉంటారో వాళ్ళకి కావాల్సిన రక్షణకు సంబంధించి కానీ, అలాగే విక్టిమ్కి ప్రతి ఒక్కరికి కూడా హోమ్లో పెట్టినప్పుడు విక్టిమ్ కాంపెన్సేషన్ అనేది పర్టికులర్గా 20,000 వస్తుంది. అది గవర్నమెంటే మనకి ఇస్తుంది. అవి రావటం, అలాగే ఈ ఎవరైతే అమ్మాయిలు పట్టుబడతారో వాళ్ళకి ఒక రకమైన దెబ్బలు కానీ ఇలాంటివి తగిలినప్పుడు 1,00,000 నుంచి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హెల్త్ పరంగా కానీ, ఒకవేళ మానసికంగా హింసించడం కానీ, అలాగే ఏజ్ పరంగా కూడా వాళ్ళకి డబ్బులు అనేది కోర్టు డిఎల్ఎస్ఏ ద్వారా మేము ఇప్పిస్తాము. అపూర్వ గారు, అంటే వేరేలా అనుకోకండి. ఇప్పుడు సెక్స్ వర్కర్స్ అంటే సొసైటీలో వారిపై చాలా చులకన భావం ఉంది, చిన్న చూపు ఉంది. అంటే వారి దగ్గర డబ్బులు కూడా ఎక్కువ ఉంటాయి అన్న ఉద్దేశమే ఉంటుంది ప్రజెంట్ సొసైటీలో ఎవరి దగ్గరైనా కానీ. సో అంటే వారికి ఈ రకమైన సంస్థ అవసరమా, వారికి ఏం అవసరాలు ఉంటాయి, ఫినాన్షియల్ నీడ్స్ ఎందుకు ఉంటాయి అన్న థాట్ ఇప్పుడు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సో దానికి సమాధానంగా మీరు ఏం చెప్తారు? మీరు చెప్పారు కదా వాళ్ళకి డబ్బు ఎక్కువగా ఉంటుంది అనేది మాత్రం ఎక్కడా కూడా నిజం కాదు. ఎక్కడో ఒకళ్ళు వచ్చిన డబ్బుని ఆదా చేసుకున్న వాళ్ళు ఉంటారు, పార్ట్నర్స్ని నమ్మి. ఎందుకంటే ఎక్కువ శాతం ఎవరైతే సెక్స్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి హస్బెండ్ అనే వాళ్ళు ఉండరు, పార్ట్నర్సే ఉంటారు. ఆ పార్ట్నర్ ఏంటంటే అప్పులు చేయటం, ఒక వస్తువు ఏదైనా ఒక ఆటో తీసుకోవటం, ఆ ఆటోకి ఈఎంఐలు కట్టకుండా ఉండటం, ఆ ఈఎంఐని షూరిటీగా పెట్టడం, ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఈ అమ్మాయిని పనికి పంపించడం. నేను ఎందుకు నీకు తీసుకొస్తాను, ఆటో తీసుకొచ్చి నమ్మించి తనతో ఆటో కొనుక్కుంటాడు. తర్వాత ఏం జరుగుతుంది, ఆ ఆటో వెళ్ళడు, తాగుతూ ఉంటాడు. తనతో పాటు తన పిల్లల్ని కూడా వేధిస్తూ ఉంటాడు. స్కూల్కి వెళ్ళొద్దు అంటాడు, పిల్లల్ని కూడా 4 రోజులు పోతే పిల్లల్ని కూడా ఈ పనికి అలవాటు చేసుకుందామని తనను ప్రలోభ పెడతాడు. అలాంటి వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే ఒక సెక్స్ వర్కర్కి ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి, నాకున్న గవర్నమెంట్ మాకున్న హక్కులు, జీవించడం మాకు హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, ఇలాంటి చిన్న చిన్న హక్కులు కూడా మాకు తెలియదు. అలాంటి స్టార్టింగే మేము మనకి ప్రతి ఒక్క మహిళకి ఉన్న హక్కు గురించి, అలాగే ఒక సర్వైవర్కి ఉన్న హక్కు గురించి కూడా వాళ్ళకి తెలియపరుస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక సచివాలయంకి వెళ్ళాలి, నాది ఆధార్ కార్డు మార్చుకోవాలి, లేకపోతే ఒక అమ్మాయి ఆధార్ కార్డు మార్చుకోవాలి, తన మనసులో అనిపిస్తుంది నేను ఒక సర్వైవర్ని, నేను ఒక సెక్స్ వర్కర్ని, నేను బయటకు వెళ్తే నన్ను జనాలు ఎలా చూస్తారు ఏమో, నేను ఇప్పుడు ఆధార్ కార్డు కోసం వెళ్ళినా లేకపోతే రేషన్ కార్డు అప్లై చేయడానికి వెళ్ళినా అతను నన్ను ఎలా చూస్తాడో అన్న భయం ఉంటుంది. అలాంటి భయం ఉన్నప్పుడు నువ్వు అలా భయపడకు, నువ్వు కూడా మామూలు మనిషివే, కాకపోతే నీ ఆర్థిక పరిస్థితులు నిన్ను ఇలా తీసుకుని వచ్చాయి, లేదంటే నీకు తోడుగా ఒక సపోర్టు మాలో ఎవరైతే ఉంటారో లీడర్స్, విముక్తి 22 మంది లీడర్స్ని చేసి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కల కింద 20 మంది ఉంటారు. వాళ్ళ లీడర్ని సపోర్ట్ ఇచ్చి పంపించడం, వాళ్ళ లీడర్ వెళ్ళి మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డు రావలేదు, సర్వర్ రావలేదని అదని మేమేం చేస్తాం, వెనక్కి వచ్చేస్తాం. అలా కాకుండా నార్మల్ వాళ్ళైతే ఎప్పుడు వస్తుంది ఏంటి అని వెనక్కి వచ్చేస్తారు. మేము అలా కాదు, మాకు రాసి ఇవ్వండి, సర్వర్ పనిచేయట్లేదు, దానివల్ల ఈ రేషన్ కార్డు ఇబ్బంది అనేది అవ్వట్లేదు అని రాసి సంతకం పెట్టివ్వండి, మేము వేరే చోట కంప్లైంట్ పెట్టుకుంటాము అని చెప్పి మా డిమాండ్స్ అనేవి మేము, అంటే ఏదైనా కానీ మాకు హక్కు ఉంది అని అడగటం. అలాగే జీవనోపాధులు, ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వేస్ట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి, ఎంత వేస్ట్ అనేది ఎక్కడ ఉండదు, వేస్ట్ అనేది ఎక్కడంటే పార్ట్నర్ దగ్గర. తను ఆల్రెడీ కూడా చితికిపోయి ఉండబట్టే తన వృత్తిలోకి రావటము, పిల్లల్ని పెంచుకోవడానికి చేయటం వల్ల, అలాంటప్పుడు ఒక అతను తనని దగ్గర తీసినట్టుగా మాట్లాడడం కానీ, ప్రేమ పేరుతో ఇలాంటివి చేస్తున్నప్పుడు, అలాంటి వాటి నుంచి ఇప్పుడు మేము శాంతం బయటకు వచ్చేయడం మేమేం చెప్పట్లేదు, కానీ అలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలి. ఒక అతను నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చెందుతున్నావు, నేను నీకు సపోర్ట్ ఉంటాను అన్నప్పుడు అతను ఏ లాభంతో మన దగ్గరికి వస్తున్నాడు, నీకు అతని వల్ల ఎటువంటి లాభం ఉంది అనేది వీళ్ళకి తెలియపరచడం. వీళ్ళకి తెలియపరిచిన తర్వాత చేస్తాం. వారికి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా మీరు ఆల్రెడీ 22 మంది లీడర్స్ ఉన్నారు. 3 జిల్లాల మీద మేము 23 మంది లీడర్స్ చేశాము. ఒక్కొక్కల కింద 10 మంది, 15 మంది, 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళకి ముందు మా సోషల్ ఎంటర్టైన్మెంట్స్ అనేది కల్పించడం జరిగింది. ఎందుకంటే ఒక డోక్రా మొదలు పెట్టుకోవాలన్నా ఏదైనా కానీ సోషల్ ఎంటర్టైన్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ రేషన్ కార్డు కానీ, ఆధార్ కానీ, పాన్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, చాలామందికి కూడా బ్యాంక్ అకౌంట్లు లేవు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చేసుకోవడం ఎందుకు, ఆ ఒక్కపూట పనికి వెళ్తే సరిపోతుందిగా, ఇలాంటి ఆలోచన అవ్వచ్చు. లేకపోతే నన్ను ఎలా చూస్తారు, నాకు చదువు రాదు,
నన్ను ఏమన్నా తక్కువగా చూసి మాట్లాడతారేమో అన్న ఆలోచన ఉన్నప్పుడు ప్రతి ఒక్క లీడర్ వాళ్ళతో ఏ ఏరియా అయితే ఉందో ఆ ఏరియాలో వాళ్ళకేం కావాలి అనేది ఒక నెలకి వారం ఒక మీటింగ్ పెట్టుకోవడం, నెలలో ఆ మీటింగ్లో కావాల్సిన ఈ ఏరియాకి ఇవి కావాలి అని చెప్పి మాట్లాడుకొని నెక్స్ట్ మంత్ వాళ్ళని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్కి బ్యాంక్ అకౌంట్ కావాలి, ఆ 5 మెంబర్స్ తీసుకొని 0 అకౌంట్లు ఓపెన్ చేయించడం. అవి ఓపెన్ చేయించిన తర్వాత ప్రత్యామ్నాయ జీవనోపాధులు అంటే చిన్న వ్యాపారాలు. ఆ వ్యాపారాలు ఏముంది, 1 లక్ష రూపాయలు మనం నార్మల్గా వ్యాపారం అంటేనే పెద్ద వ్యాపారాలు అనుకుంటారు. అలాంటప్పుడు 5,000 రూపాయలతో ఒక వ్యాపారం ఎలా పెట్టుకోవచ్చు, అలా పెట్టుకున్నప్పుడు దాంట్లో లాభం ఎంత ఉంటుంది, నష్టం ఎంత ఉంటుంది, ఒక బడ్జెట్ వేయటం. సార్ ఒక బడ్జెట్ ఇస్తారు, నువ్వు ఒక వ్యాపారం పెడుతున్నావమ్మా, ఆ వ్యాపారానికి నీకు నేను 10,000 ఇస్తున్నాను, నీకేం కావాలి, తెలిసిన వ్యాపారమే చేసుకోండి, తెలిసిన ఇదే చేసుకుని ఒక బడ్జెట్ వేసి ఇవ్వండి అని మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చారు. అలాగే ఎవరైతే ఇప్పుడు నార్మల్ పీపుల్, నేను ఒక నార్మల్ పీపుల్ని, మిగతా వాళ్ళు సర్వైవర్స్, ఒక 2 సర్వైవర్స్ ఉంటారు, మిగతా 8 మంది నార్మల్ పీపుల్స్ ఉన్నప్పుడు వాళ్ళని డోక్రా గ్రూపుల్లోకి తీసుకోరు. ఎందుకంటే సరైన అడ్రస్ ప్రూఫ్లు ఉండవు, వాళ్ళు ఇక్కడ ఉంటారు ఉండరు అన్న భయంతో ఎవరు కూడా చేర్చుకోరు. అలాంటప్పుడు వాళ్ళు జీవనోపాధులు రావడానికి అవకాశం ఏముండేది, డోక్రాలోనే ఉంటుంది కదా, మహిళకి ఎటువంటి సదుపాయాలు ఉన్నాయో తెలుస్తుంది. అలాంటప్పుడు ఎవరైతే ఈ 10 మంది ఉన్నారో సర్వైవర్స్ని గ్రూపులుగా చేసి 3 జిల్లాల మీద మేము 14 గ్రూపులు చేసాము. దాంట్లో కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగోక చిన్న వ్యాపారాలు అంటే ఒక 5,000కి పూలు తెచ్చుకొని కుట్టడం, అలాంటివి, గుంట పునుగులు, టిఫిన్ బండి, కొంతమంది పికిల్స్, ఇలాంటి వ్యాపారాలు కూడా స్టార్ట్ చేశారు. అమ్మ, ఈరోజు ఇక్కడికి చాలామంది అయితే మహిళలు కూడా వచ్చారు. సో వారంతా ఎవరు? దాంట్లో నార్మల్ పీపుల్స్ ఉన్నారు, కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అనంటే నార్మల్ పీపుల్స్ను కూడా మేము ఇన్వైట్ చేసింది, ఇలాంటి వ్యతిరేక దినోత్సవం ఒకటి ఉంది, మీరు తెలుసుకోవాలి, పిల్లలు ఎటువంటి ప్రభావాలకి గురవుతున్నారు అనేది తెలుసుకోవాలని చెప్పి నార్మల్ పీపుల్ని కూడా, సర్వైవర్స్ని, పిల్లల్ని కూడా. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో కూడా ఇరుక్కున్న మహిళలు ఎవరైనా ఉన్నారా వాళ్ళలో? ఒకళ్ళిద్దరు వచ్చారు. సో వారిని మీరు ఎలా ఛేదించి ఇప్పుడు బయటికి తీసుకురాగలిగారు? అవి అంటే వీళ్ళ కేసులు చిన్నవే, కాకపోతే మీకు చెప్పాలి కాబట్టి కొన్ని పెద్ద ఊళ్ళు, చిలకలూరుపేటలో కానీ, ఇటు గుంటూరు సైడ్ కానీ అలాంటి కేసులు అయితే డీల్ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఓన్లీ ఫీమేల్స్ అయినా, మేల్స్ చిన్నపిల్లలు కూడా ఉంటారా? ట్రాఫికింగ్ అనేది ఒకటి కాదు కదా, ఆర్గన్ ట్రాఫికింగ్ ఉంది, ఉమెన్ ట్రాఫికింగ్ ఉంది, మగపిల్లల్ని చిన్న పనుల్లోకి గనుల్లోకి పెట్టుకోవడానికి అదొకటి ఉంది. వృద్ధుల్ని కూడా ట్రాఫికింగ్ చేస్తున్నారు బెగ్గింగ్కి. చిన్నపిల్లలతో పాటు ఇప్పుడు వృద్ధుల్ని కూడా ట్రాఫికింగ్ అంటే వాళ్ళు ఏ పరిస్థితి లేని వాళ్ళని అనాథాశ్రమంలో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొని వెళ్ళి వేరే ఊర్లలో వాళ్ళకి ఒక పూట భోజనం పెట్టి అడుక్కొని, ఇట్లాంటివి పిల్లలతోనే కాదు పెద్దవాళ్ళతో కూడా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు వీటన్నిటికీ గాను ఈ రోజు నుండి మీరు దీనికి ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి క్యాంపెయినింగ్స్ కూడా చేస్తున్నారు అంటూ కూడా వినిపిస్తుంది. దాని గురించి ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర కానీ, పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేము ఏదైతే పోస్టర్ రిలీజ్ చేసామో అది ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వస్తాము. అలానే స్కూళ్ళల్లో కూడా అవేర్నెస్ అనేది, ఎందుకంటే ఎక్కువ శాతం పిల్లలు ఫోన్కి అడిక్ట్ అవ్వటము. ఇప్పుడు ఒక తల్లిగా నమ్మి నేను ఫోన్ నా కూతురికి ఇచ్చానంటే తన స్కూల్కి సంబంధించింది అనుకుంటుంది, కానీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది చదువు లేని వాళ్ళకి తెలియనప్పుడు కొన్ని పోస్టర్స్, ఇన్స్టాగ్రామ్ పోస్టర్ చూపించి ఇలాంటిది వాడుతున్నప్పుడు పాప ఎవరితో మెసేజ్ చేస్తుంది, వాట్సాప్, తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి చూపించి ఆ పోస్టర్లు చూపించి ఇలాంటివి వాడుతున్నప్పుడు పిల్ల ఎలా ఉంటుంది, స్కూల్ నుంచి పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత మనం తల్లిదండ్రులుగా మన పాత్ర ఏంటి, పిల్లలతో మనం ఏమైనా మాట్లాడుతున్నామా, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారులే హోంవర్క్ రాసుకుంటున్నారని వదిలేయకుండా అసలు ఈరోజు స్కూల్లో నీకేం జరిగింది, గుడ్ ఆర్ బ్యాడ్ ఏంటి అనేది తల్లి తెలుసుకోగలిగితే రేపు తనకు అక్కడ స్కూల్లో ఏదైనా చిన్న అబ్యూస్ జరిగినా కూడా తల్లితో ఓపెన్గా చెప్పుకోగలుగుతుంది. మనం మాట్లాడగలిగితే కదా పిల్లలు మనతో ఫ్రెండ్లీగా మాట్లాడగలరు. దాని మీద స్కూల్లో కూడా అవేర్నెస్ చేస్తుంది. ఒకటని లేదు, అన్ని విధాలుగా. సో చూసారు కదా, హ్యూమన్ ట్రాఫికింగే కాదు, ఉమెన్ ట్రాఫికింగ్, అలాగే వృద్ధులని, చిన్నపిల్లల్ని కూడా వదలట్లేదు. సో దీనికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర నలుమూలల వీరైతే దీనికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో పూర్వ గారి మాటలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో జర్నలిస్ట్ నవీన్తో నందిని, విజయవాడ నుండి.